హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. పాండవుల విజృంభణ. యుద్ధం రెండవ రోజు. మధ్యాహ్నం దాటినాక కౌరవ యోధులైన అశ్వత్థామ, కృపుడు, శల్యుడు పాండవ యోధులైన దృష్టద్యుమ్న, అభిమన్యులతో యుద్ధం చేశారు. తర్వాత దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణుడికి అభిమన్యుడికి మధ్య తీవ్రమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. అందులో లక్ష్మణుడు ఓడిపోతూ ఉండటం చూసి దుర్యోధనుడు ఇంకా అనేక మంది కౌరవ యోధులు వెళ్లి అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు. అభిమన్యుడు నిర్భయంగా అందరితోనూ పోరాడుతూ ఉండగా అతనికి అండగా అర్జునుడు వచ్చాడు. అది చూసి భీష్మ, ద్రోణులు మొదలైన మహారథులు అటు నుంచి వచ్చారు. అర్జునుణ్ణి ఆ సమయంలో ఎదుర్కోవటం ఎవరి వల్ల కాలేదు. అతను ప్రళయకాల రుద్రుడిలాగా కౌరవ సేనలను చీల్చి చెండాడుతూ ఉంటే చచ్చిన వారు చావగా మిగిలిన వారు పారిపోసాగారు. భీష్ముడు ద్రోణుడితో, అర్జునుడు ఇలా యుద్ధం చేసేటప్పుడు అతని ముందు ఎవ్వరూ నిలవలేరు. పారిపోయే మన సైన్యాన్ని వెనక్కి తిప్పటం సాధ్యం కాదు. అదీ కాక సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇవాళ్లకు యుద్ధం ముగించటం మేలనిపిస్తుంది అని అన్నాడు. మూడో రోజు ఉదయం కౌరవ సేనలు గరుడ వ్యూహంలోనూ, పాండవ సేనలు అర్ధచంద్ర వ్యూహంలోనూ యుద్ధానికి సిద్ధమయ్యాయి. యుద్ధం ఆరంభమవుతూనే దుర్యోధనుడు రథబలాలను వెంటబెట్టుకొని ఘటోత్కచుణ్ణి ఎదుర్కొన్నాడు. పాండవులు భీష్మ, ద్రోణులను ఎదుర్కొన్నారు. అభిమన్యుడు సాత్యకి, శకునిని ఎదుర్కొన్నారు. అర్జునుడు రథయోధులను విపరీతంగా వధ చెయ్యసాగాడు. అదే విధంగా భీష్మ, ద్రోణులు పాండవ సేనలను నిర్మూలించసాగారు. అయితే భీముడు, ఘటోత్కచుడు కలిసి కౌరవ సేనను తరమసాగారు. ఆ సేనను మళ్లించటం భీష్మ, ద్రోణుల తరం కాలేదు. ఆ పని దుర్యోధనుడు చెయ్యగలిగాడు. దుర్యోధనుడి సేనలు మరలటం చూసి పారిపోయే ఇతర సేనలు సిగ్గుపడి తాము కూడా మరలి యుద్ధానికి వచ్చాయి. దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వచ్చి నిష్ఠూరంగా, తాత, నువ్వు యుద్ధరంగంలో ఉండగానే మన సేనలు చెదిరిపోవటం నీకెంత అవమానం! నీకు పాండవుల పట్ల అంత దయ ఉన్నట్టయితే యుద్ధానికి ముందే నేను పాండవులతోనూ, సాత్యకితోనూ, దృష్టద్యుమ్నుడితోనూ యుద్ధం చెయ్యను అని చెప్పి ఉండవలసింది కదా. మీరందరూ మీ పరాక్రమాలకు తగినట్టుగా యుద్ధం చెయ్యకపోతే నేనేమైపోతాను అన్నాడు దుర్యోధనుడు. భీష్ముడు కోపంతోనే నవ్వుతూ, ఏమోయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాను, పాండవులు జయించటం దేవేంద్రుడికి, దేవతలకు కూడా సాధ్యం కాదని. నేను నీతో అనలేదా? నేను ముసలివాణ్ణి, నా శక్తి కొద్దీ పోరాడుతూనే ఉన్నాను. నేను ఎలా పోరాడేది నువ్వు నీ వాళ్ళు చూడండి అన్నాడు. పాండవులది యుద్ధంలో పైచెయ్యి అవుతూ ఉండడం చూసి భీష్ముడు మహాబీభత్సమైన యుద్ధానికి పూనుకున్నాడు. దుర్యోధనుడి సేన అంతా ఆయన వెంట ఉంది. ఆ పూట భీష్ముడు ఎదుట పడి దెబ్బ తినని వాడు లేడు. పాండవ సైన్యం 1000 చీలికలైంది. కృష్ణార్జునులు చూస్తూ ఉండిపోయారే గాని భీష్ముణ్ణి నిరోధించలేకపోయారు. బెదిరిన గొడ్లలాగా పారిపోయే సైనికులను చూసి కృష్ణుడు అర్జునుడితో, అర్జున, నీ ప్రతాపం ఇప్పుడు చూపించు. ఎదట పడిన కౌరవులందరినీ చంపేస్తానని మొదట మాట ఇచ్చావు. భీష్ముణ్ణి చూసి యోధులందరూ మృత్యువుని చూసినట్టు బెదిరిపోతున్నారు అన్నాడు. కృష్ణ, రథాన్ని భీష్ముడికి ఎదురుగా నడిపించు. ఆ ముసలివాడి అంతు తేల్చుతాను అన్నాడు అర్జునుడు. కృష్ణుడు అలాగే చేశాడు. భీష్ముడు ఎదురు కాగానే అర్జునుడు ఆయన చేతి విల్లును తన బాణంతో విరగగొట్టేశాడు. భీష్ముడు అర్జునుణ్ణి మెచ్చుకుంటూ మరొక విల్లును తీసుకొని తనతో యుద్ధం చెయ్యమన్నాడు. ఇద్దరూ యుద్ధం చేస్తూ ఉంటే కృష్ణుడికి అర్జునుడు పట్టుదలగా యుద్ధం చేస్తున్నట్టు తోచలేదు. ఈ అర్జునుడు భీష్ముడి పట్ల ఇంత గౌరవం చూపితే ధర్మరాజు సేన నశించటానికి ఎంతో కాలం పట్టదు. నేనే కవచం ధరించి భీష్ముణ్ణి చంపి పాండవుల కార్యం నెరవేర్చాలి అనుకున్నాడతను. ఈ లోపల అర్జునుడి మీదకి కొన్ని వందల మంది కౌరవ వీరులు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. ఆ స్థితిలో సాత్యకి అర్జునుడికి అండగా వచ్చాడు. అతని పారిపోయే వారిని నిలవమని హెచ్చరించాడు. కృష్ణుడు సాత్యకితో, సాత్యకి, పోయేవాళ్లను పోని, మిగిలిన వారిని కూడా పారిపోని. ఈ భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, మిగిలిన కౌరవ యోధులను నా చక్రాయుధంతో చంపి ధర్మరాజుకు పట్టం కడతాను అన్నాడు.
ఇలా అని కృష్ణుడు తన చక్రాయుధాన్ని భుజాన పెట్టుకొని పగ్గాలను విడిచిపెట్టి నేల మీదకి దూకాడు. చక్రం పట్టుకొని తన పైకి వచ్చే కృష్ణుడితో భీష్ముడు శాంతంగా, రా, నీ చేతిలో చావటం వల్ల నాకు కీర్తి గౌరవము లభిస్తాయి అన్నాడు. కృష్ణుడు భీష్ముడి వద్దకు వచ్చి, ఈ ప్రజాక్షయానికి మూల కారణం నువ్వే. మాయాజూదం ఆడేటప్పుడు దుర్యోధనుణ్ణి నివారించలేకపోయావు గాని ఇప్పుడు అతన్ని రక్షించటానికి బయలుదేరావు. ఆ కులద్రోహి నీ మాట ఒకవేళ విని ఉండకపోతే వాణ్ణి ఎందుకు వదిలిపెట్టావు కావు అని అడిగాడు. రాజు పరమదైవం కదా అన్నాడు భీష్ముడు. యాదవులు కంసుణ్ణి వదిలిపెట్టలేదా? విపరీత బుద్ధిగలవాడు వినాశనం చెందక తప్పుతుందా అన్నాడు కృష్ణుడు. ఇంతలో అర్జునుడు తన రథం నుంచి దిగివచ్చి కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. అతను కృష్ణుణ్ణి వేడుకుంటూ, శాంతించు, పాండవులకు నీకన్నా వేరే గతి లేదు. నేను చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాను. కౌరవులందరినీ యుద్ధంలో చంపుతానని నా బంధుమిత్రుల మీద ఒట్టు పెట్టుకున్నాను అన్నాడు. ఆ మాటకు తృప్తిపడి కృష్ణుడు తిరిగి వచ్చి రథం మీద కూర్చొని పగ్గాలు చేతబట్టి శంఖం పూరించాడు. వెంటనే అర్జునుడు మహాదారుణమైన యుద్ధం ప్రారంభించాడు. అతనితో భీష్ముడితో పాటు భూరిశ్రవుడు, శకుని మొదలైన కౌరవ యోధులు యుద్ధం చేశారు. అర్జునుడి బాణాలు రథాలను, ఏనుగులను, గుర్రాలను ఛేదించాయి. యోధులు తీవ్రంగా దెబ్బతిన్నారు. త్వరలోనే విరాటుడు, ద్రుపదుడు మొదలైన వారు అర్జునుడికి సహాయం వచ్చారు. యుద్ధ రంగమంతా పీనుగుల పెంట అయింది. రక్తం ఏర్లు కట్టి పారింది. పాండవులు విజయధ్వానాలు చేశారు. అర్జునుడు ఐంద్రాస్త్రం ప్రయోగించాడు. దానితో భీష్మ, ద్రోణులు, దుర్యోధనుడు మొదలైన వారు వెనక్కి తిరిగారు. కౌరవ సేనలు చెల్లా చెదురుగా పారిపోసాగాయి. ఆ రోజు అర్జునుడు కౌరవ యోధులకు గొప్ప అపకీర్తి కలిగించాడు. ధర్మరాజు యుద్ధం ముగించి తమ శిబిరానికి వెళ్లిపోయాడు. 4వ రోజు తెల్లవారగానే కౌరవ సర్వసేనాధిపతి అయిన భీష్ముడు చాలా కోపంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆయన వెంట ద్రోణ, దుర్యోధన, బాహ్లీకులు మొదలైన వీరులు బయలుదేరారు. ఆ రోజు పాండవ సేనకు ముందు అర్జునుడు నిలబడ్డాడు. యుద్ధం ఆరంభమవుతూనే భీష్ముడు, అర్జునుడు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ద్రోణుడు, కృపుడు, శల్యుడు, వివంశతి, దుర్యోధనుడు మరికొందరు కూడా అర్జునుడిపైకి వచ్చారు. అలా వచ్చిన కౌరవ వీరులను అభిమన్యుడు ఎదుర్కొన్నాడు. అర్జున అభిమన్యులకు దృష్టద్యుమ్నుడు తోడుగా వచ్చి అనంతరం జరిగిన యుద్ధంలో సామ్యమని అనే యోధుడి కొడుకును చంపాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడి మీదకి శల్యుడు వచ్చాడు. ఇద్దరూ 2 గడియల పాటు సమయుద్ధం చేశారు. ఇంతలో శల్యుడిపైకి అభిమన్యుడు వచ్చి పడ్డాడు. శల్యుణ్ణి రక్షించటానికి వచ్చిన దుర్యోధన, దుశ్శాసన, దుస్సాహ, దుర్ముఖ, చిత్రసేనాదులు అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు. అప్పుడు భీముడు, దృష్టద్యుమ్నుడు, ఉప పాండవులు, నకుల సహదేవులు, అభిమన్యుడు వీళ్ళు 10 మంది, దుర్యోధనాదులు 10 మందితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో భీముడు గద పట్టుకొని శల్యుడి మీదకి బయలుదేరాడు. అది చూసి దుర్యోధనుడు ఏనుగుల సేనను ముందుంచుకొని భీముణ్ణి ఎదుర్కొన్నాడు. భీముడు గర్జిస్తూ గదతో సహా రథం నుంచి దిగి ఏనుగులను ఎడా పెడా చంపడం ప్రారంభించాడు. మిగిలిన 9 మంది పాండవ యోధులు వెనక నుంచి అతన్ని కాపాడారు. ఆ యుద్ధంలో అనేక ఏనుగులు, గజయోధులు చావటం జరిగింది. ఆ సేన మాగధుడిది. అందుచేత మాగధుడు ఐరావతం వంటి గొప్ప ఏనుగును ఎక్కి దాన్ని అభిమన్యుడి రథం మీదకు పురిగెల్పాడు. అభిమన్యుడు ఆ ఏనుగును, మాగధుణ్ణి కూడా బాణాలతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత భీముడి పీడనకు తట్టుకోలేక అనేక ఏనుగులు వెనక్కి తిరిగి కౌరవ సైనికుల్ని తొక్కుతూ పారిపోయాయి. భీముణ్ణి చంపటానికి వచ్చిన కౌరవ వీరులకు, భీముణ్ణి కాపాడుతున్న పాండవ వీరులకు మధ్య తీవ్రంగా యుద్ధం జరిగింది. పాండవ వీరులలో విజృంభించి యుద్ధం చేసి అందరినీ పీడించినవాడు సాత్యకి. అతని దెబ్బకు ఎవరూ తట్టుకోలేకుండా ఉన్న స్థితిలో భూరిశ్రవుడు అతనితో యుద్ధానికి తలపడ్డాడు. కాని సాత్యకి ఆయనను పారదోలాడు. అప్పుడు ఉభయ పక్షాల యోధులకు జరిగిన యుద్ధంలో భీముడు ప్రముఖంగా పోరాడుతూ ధృతరాష్ట్రుడి కొడుకులను సుషేణుడు, జలసంధుడు, వీరబాహుడు, భీమరథుడు, సులోచనుడు అనే వారిని వరసగా చంపాడు.
భీష్ముడు అది చూసి భీముణ్ణి ముట్టడించమని తన మహారథులను ఆదేశించాడు. వారిలో భగదత్తుడు, నరకాసురుడి కొడుకు ఒక మదగజాన్ని ఎక్కి భీముడి పైకి వచ్చాడు. అభిమన్యుడు మొదలైన వాళ్ళు భగదత్తుడి మీద, అతని ఏనుగు మీద బాణవర్షం కురిపించి బాధించారు. భగదత్తుడు ఆ గాయపడిన ఏనుగును పాండవుల సేనపైకి పురికొల్పాడు. ఇంతేకాక భగదత్తుడు భీముణ్ణి ఒక బాణంతో మూర్ఛ పోగొట్టి సింహనాదం చేశాడు. అది చూసి ఘటోత్కచుడు కోపావేశం చెంది మరొక మదగజం మీద వచ్చి భగదత్తుడిపై కలియబడ్డాడు. వాళ్ల యుద్ధం దారుణంగా పరిణమించింది. అందులో భగదత్తుడు చస్తాడని శంకించి మహారథుడు, సేనాపతి అయిన భగదత్తుణ్ణి కాపాడుకోవటానికి ద్రోణుడు, దుర్యోధనుడు మొదలైన వారు సహాయంగా వెళ్లారు. వెంటనే ఘటోత్కచుడికి సహాయంగా పాండవ యోధులు వచ్చారు. ఘటోత్కచుడి యుద్ధం చూసి భీష్ముడికి అసహ్యం వేసింది. ఆయన ద్రోణుడితో, ఈ ఘటోత్కచుడు విజృంభించి ఉన్నాడు, వాడికి సహాయంగా కూడా బలం ఉంది, మనం అలసి ఉన్నాం, ఇందుచేత ఇవాళకు యుద్ధం చాలిద్దాం అన్నాడు. ఈ మాట అందరికీ నచ్చింది. అందరూ ఉపాయంగా ఘటోత్కచుడి యుద్ధం నుంచి బయటపడి యుద్ధరంగం నుంచి వెళ్లిపోసాగారు. అప్పుడు పాండవులు శంఖాలు పూరించి సింహనాదాలు చేసి భీముణ్ణి, ఘటోత్కచుణ్ణి పొగుడుతూ తమ శిబిరాలకు వెళ్లిపోయారు. ఎవరి ఇళ్లకు వారు వెళ్లిన అనంతరం దుర్యోధనుడు తన తమ్ముళ్లు పోయినందుకు కొంతసేపు దుఃఖించి తర్వాత తన శిబిర కృత్యాలు నిర్వర్తించి ఆలోచనలో పడ్డాడు. ఈ వార్తలన్నీ సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు, సంజయ, పాండవులను తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియటం లేదు. విదురుడు చెప్పినట్టే జరుగుతుందో ఏమో. ఎలాగైనా పాండవులు చచ్చేటందుకు, నా కొడుకులు బతికి ఉండేటందుకు మార్గం ఉంటే చెప్పు. పాండవులు ఏదో వరం పొంది ఉంటారు. దేవుడు నన్ను క్రూరంగా శిక్షిస్తున్నాడు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇదేనండి ఇవాల్టి భాగం. మహాభారతం చందమామ కథలు భీముడి విజృంభణ అనే భాగంలో మరలా కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను.